అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణికంఠ. మా ఫుల్ వీడియోస్ ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఎందుకంటే మణికంఠ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నాడండి. ఈరోజు కొంతమంది పిల్లలు మణికంఠలాగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి మంచిగా అవుతున్నారని అంటే కొంచెం మన వీడియోస్ చూసే కదా. ప్లీజ్ మణికంఠ కోసం చిన్న లైక్ ఇవ్వండి, ఫుల్ వీడియో చూడండి, చిన్న కామెంట్ చేయండి. లైక్ ఇస్తే వీడియో నచ్చినట్టు. ఎంత మందికి మణికంఠ ఇష్టమో అంత మంది లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, చూద్దాం. ఇంకా చాలా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మణికంఠ ఇంకా నడవాలి అని అనుకుంటున్నారు కదా, మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు కదా. మణికంఠకి అయితే మంచిగా హ్యాపీనెస్ ఉండడం కోసం మీరు చిన్న లైక్ కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నా, ఎక్సర్సైజ్ వీడియోస్, ఓకేనా అండి? ఫుల్ హ్యాపీ ఉంటాడు మీ మణికంఠ, ఎందుకంటే మీరు చిన్న లైక్ ఇచ్చి కామెంట్ పెట్టడం వల్ల ఫుల్ హ్యాపీ ఉంటాడు. ఇప్పుడు మీ మణికంఠ కుడి చేయితోటి ఎక్సర్సైజ్ చేస్తున్నా, అందుకని ఫేస్ లో కొంచెం తేడా వచ్చింది. అదే లెఫ్ట్ హ్యాండ్ తో చేయమంటే ఫుల్ గా చేశాడు. ఇప్పుడు ఈ చేతితో చేయాలి టాస్క్ మీ మణికంఠకి. మణికంఠ అన్నయ్య తీసుకోండి. నన్ను అయితే మస్తు బెదిరిస్తుండు మీ మణికంఠ. చెప్పండి మీ మణికంఠకి. మణికంఠ బెదిరించొద్దు మణికంఠ. అలా నాయనమ్మని కూడా బెదిరిస్తుండు ఎక్సర్సైజ్ చేయమంటే. హాయ్ అంటాడు. అగ్గా చూడటానికి ఇన్నోసెంట్ కదా. 6 ఉండాలిగా మాధురి, ఏమందు 6 ఉండాలిగా. ఇవి 5 ఉన్నాయండి, ఇంకా 2 ఉన్నాయా? ఇవ్వు మరి మనీ చెయ్యి. మణికంఠ మంచి ఎక్సర్సైజులు చేస్తుండు, సైకిల్ దొక్కుతుండు. కానీ నిన్న దొక్కలే, కాలు వాసిందని నిన్న దొక్కలే సైకిల్. మణికంఠయ్య ఫిట్నెస్ బెంచ్ చేసినవా ఈరోజు? నచ్చినవా? ఇంకా నువ్వేమేం చేసావు చెప్పు. మీ నాయనమ్మని ఇంకేమేమంటావు చెప్పు నువ్వు. నేను ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలల్లా వాళ్ళ నాయనమ్మని ఏమేమంటాడో కొన్ని షార్ట్స్ లాగా పెడతా. ఇప్పుడు ఏమేమంటాడో నేను అడుగుతా. నాయనమ్మ ఏమంటాడు చెప్పు. నాయనమ్మ ఏమంటది నిన్ను? వాళ్ళకి చెప్పు. మీ నాయనమ్మ ఏమంటది నీకు తెలియాలి. ఏమంటది అంటే, అత్తయ్య నువ్వు నడవాలి, చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి అని అంటది. నువ్వేమంటావు? నువ్వేమంటావు నిజంగా చెప్పాలి. ఇంకా చెప్తా, ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, చెయ్యవు. ఏమంటావు మరి చెప్పు. నాయనమ్మని ఎట్లా బెదిరిస్తావు చెప్పు ఒకసారి. అవపడ్డంత మంచోడు కాదండి మీ మణికంఠ. వీడియో తీస్తాను, వీడియో తీసి పెడతాం. ఒకసారి తీయాల వద్దా మీరు కామెంట్ చేయండి. ఏమంటావు? ఏమని బెదిరిస్తావు? డాడీ తోటి చెప్పిస్తా, మళ్ళా నువ్వు చెప్పకపోతే. ఏంటి ఊక ముత్తుకుంటావు అని అంటాడు. నాయనమ్మని అడుగుదాంలే, రాదు. వాళ్ళ నాన్నని అడిగి చెప్తాము. వాళ్ళ నాయనమ్మని అడిగి ఒక వీడియో, ఒక ఫుల్ వీడియో చేపిస్తావు, లేకపోతే షార్ట్. వంగుతున్నావు. ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు వేరే చేపిద్దాం. ఇది లెఫ్ట్ హ్యాండ్ తోటి పెట్టు, కుడి చేతితోటి బాల్స్ వేయి. బటు ఓ మమ్మీ, నువ్వు పిల్లకి ఇష్టం. పిల్లక బాగుందండి. ఏమో అన్ని ఎండాకాలంగా చీదర పెడుతుందని స్టైల్గా అంటే అంత ఇష్టం ఉండదు. మరి అంత స్టైల్గా తయారు, అందుకే నువ్వు రాధిక వేణు. ప్లీజ్ అండి మణికంఠ వీడియో షేర్ చేయండి. మణికంఠ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన వీడియో చూడట్లేదండి. మీకు 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డబ్బులే రావా మీకు? 15 లక్షల మంది కూడా చూస్తలేరు అట్టుంది కదా.
మీకు డబ్బులు రావా? డబ్బులు ఏడా రానే రావట్లేవు. ఏడ వ్యూస్ ఒకసారి మా లాంగ్ చాలా మంది అడుగుతున్నారు. మా లాంగ్ వీడియోస్ కొంతమంది ఓపెన్ చేసి చూడండి. నేను 3 వీక్స్ ఏగో పెట్టాను. అది 200 పోయింది. 300 నిన్ననో ఈ రోజు అయింది. 300K కాదు, 300 400K 300K పెట్టిన గంటకే 400 200 పోతే మంచిగా రీచ్ అయినట్టు. నాది 1 ఇయర్ కింద 2 ఇయర్స్ కింద పెట్టింది 20K దగ్గరనే ఆగిందండి వీడియో. ఇంకా మళ్ళీ ఇంకా మూవ్ కాలేదు. ఎందుకంటే మా ఎక్సర్సైజ్ వీడియోలు ఎవరు చూడరు కదా. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అయితే చూస్తారు. మేము ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి ఇట్లా ఉన్న వాళ్ళే చూస్తారు. ప్లీజ్ అండి, ఇట్లా ఉన్న వాళ్ళైనా సరే చూస్తే మన వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఛానల్ పెట్టిందే నేను మణికంఠలాగా ఉన్న పిల్లల కోసం. మణికంఠకు కూడా యూట్యూబ్ పెట్టుకోవడం వల్ల చాలా అసలు మంచిగా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా మంది బ్లెస్సింగ్స్ కూడా మంచిగా పనిచేస్తున్నాయి. మణికంఠ చేస్తున్నాడు చూద్దాం. అందరి బ్లెస్సింగ్స్ పనిచేస్తే మంచిగా మీరందరికి కూడా ఎవరైనా ఉంటే వాళ్ళతోటి బ్లెస్సింగ్స్ ఇప్పించుకోండి. ఎందుకంటే అందరు బ్లెస్సింగ్స్ ఇస్తే మంచిగా జరుగుతుంది కదా మనకి. నాకైతే మా సబ్స్క్రైబర్ల బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇష్టం. మేము ఏదైనా చెప్పుకుంటాం, వాళ్ళతో చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు మాకు మళ్ళీ ఆశీర్వదిస్తారు. అందరు పెద్దవాళ్ళు ఉంటారు మన ఛానల్లో, మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. నాకు చాలా ఇష్టము. ఓకేనా? మనకంటే ఏమో చేస్తుండే చూద్దాం. తలంబ్రాల పిరికిట తలంబ్రాల పెళ్లి కూతురు అట్లా ఆగుద్దా అసలు? ఏమో ఎక్కడ ఆపుతావు చెప్పు. మరి కన్ను మీద ఆపుతాడంట. చూద్దామండి ఒక బాలి ఎట్లా మరి. ఇగో ఇట్లా పెట్టుకోవాలా. అయ్యో అర్రే నేను వేరుతో పట్టాను. అసలు ఆగట్లేదే మరి. సర్లే ఆగట్లేదండి. అట్లే అన్ని పడేస్తురు మళ్ళీ దేవాలి మీరే. ఓ ఇలా భలే పడుతుంది ఏందిరా చూడు. మణికంఠకు చాలా ఇష్టం ఇట్లా ఎక్సర్సైజ్ చేసినాక ఇట్లా ఆడడం అంటే చాలా ఇష్టం. మీ అందరికి ఎలా అనిపిస్తుంది చెప్పండి. మణికంఠ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అట్లా మణికంఠ తెలుసుకోవడం చాలా ఇష్టం. బాయ్ అండి.